అసలే పదవులు రాక కాక మీదున్న తమ్ముళ్ళు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేసిన రాజకీయం తట్టుకోలేకపోయారా? ఏడాదిన్నర పాటు ఎదురు చూస్తే వచ్చిన పదవి అలా వచ్చిందో లేదో, మా వారికి కాకుండా మీకెలా వచ్చిందంటూ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రగిలిపోయారట. ఇంకేముంది, తన అనుచరులతో ప్రెస్ మీట్లు ధర్నాలతో హోరెత్తించారామె. అయితే ఇన్నాళ్ళు మౌనంగున్న నేతలు ఇక లాభం లేదని ఆమె చరిత్ర తీసి బయటకు పెట్టేస్తారట. ఇన్నాళ్ళు ఓ లెక్క, ఇప్పుడు మరో లెక్క అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారట. ఇంతకు తమ్ముళ్ళు చెబుతున్నదేంటి, ఇన్ఛార్జ్ చేస్తున్నదేంటి, టెంపుల్ సిటీలో తమ్ముళ్ళ తన్నులాట కథ వెనుక స్టోరీ ఏంటి? పంతొమ్మిది 1983 నుండి తిరుపతిలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా టీడీపీదే పైచేయి సాధించే విధంగా ఫలితాలుంటాయి. కానీ గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఇక్కడ సీటు కేటాయించారు. దీంతో కలిసి పనిచేసిన తమ్ముళ్ళు భారీ మెజారిటీతో జేఎస్పీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల్ని గెలిపించుకున్నారు. ఇక అప్పటి నుంచి ఈ టెంపుల్ సిటీలో సీన్ మారింది అంటున్నారు తమ్ముళ్ళు. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలోనూ అసలు ఉన్నామో లేమో తెలియనట్లుగా ఉన్నారు. ముఖ్యంగా ఇన్ఛార్జిగా ఉన్న సుగుణమ్మను రాష్ట్ర స్థాయిలో చైర్మన్ పదవి వచ్చింది. అయినప్పటికీ ఆమె తీరు మాత్రం మారలేదన్నది తమ్ముళ్ల మాట. గత 5 ఏళ్లుగా మౌనంగా ఉన్న తమ్ముళ్ళు ఇప్పుడు మాత్రం రివర్స్ అటాక్ను ఓ రేంజ్లో చేయడం హాట్ టాపిక్గా మారిందట. అంతలా వీరి మధ్య చిచ్చు రావడానికి కారణం మాత్రం పదవీ పంపకాలే అని అంటున్నారు సీనియర్ నేతలు. ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటివరకు చాలా పదవులు భర్తీ చేయలేదు. ఇటీవల తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పాలక మండలి చైర్మన్ సహసభ్యుల్ని నియమించారు. కూటమి పార్టీ నేతలకందరికీ సమన్యాయం జరిగేలా మహేష్ యాదవ్ అలియాస్ మక్కిని చైర్మన్గా నియమించారు. ఆయనతో పాటు 11 మందిని గంగమ్మ ఆలయ పాలక మండలి సభ్యులుగా నియమించారు. దీంతో మహేష్ యాదవ్తో సహా సభ్యులందరూ కూడా పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే ఇదే ఇన్ఛార్జిగా ఉన్న సుగుణమ్మకు నచ్చలేదట. ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పకపోయినా తన అనుచరులతో ఏదో జరిగిపోయినట్లుగా అన్యాయం జరిగిందంటూ ప్రచారం చేపించారు. అలాగే వరుసగా నిరసనలు, ప్రెస్ మీట్లు పెట్టించి స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులపైన పార్టీ పెద్దలపై విమర్శలు చేయించారు. దీంతో పాటు కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలకు పదవులంటూ ఆరోపణలు చేయించడం హాట్ టాపిక్గా మారిందట. ఇప్పుడు ఇదే తిరుపతి టీడీపీ నేతల్ని, పార్టీ క్యాడర్ని తీవ్ర ఆగ్రహానికి తెప్పించే అంశంగా మారిందట. ఇక లాభం లేదని గత 10 ఏళ్లుగా మౌనంగా ఉన్న నేతలు, కార్యకర్తలందరూ ఓ రేంజ్లో సుగుణమ్మపై బహిరంగంగానూ సోషల్ మీడియా వేదికగానూ ఫైర్ అయ్యారట. ఒట్టి మాటలతోనే కాకుండా ఆధారాలతో పాటు గత 10 ఏళ్లుగా సుగుణమ్మ, ఆమె అల్లుడు సంజయ్ నడిపినటువంటి అక్రమాల వ్యవహారాలన్నీ బయటపెట్టడంతో మరింత హాట్ టాపిక్గా మారిందట. సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షంలో ఉండగా అప్పటి మున్సిపల్ ఎలక్షన్లో పెద్దిరెడ్డితో పాటు కరుణాకర్ రెడ్డితో డైరెక్ట్గా ఒప్పందం కుదుర్చుకుని అభ్యర్థుల్ని విత్డ్రా చేపించింది నిజమా కాదా? 7 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ఎలక్షన్లో వైసీపీ వద్ద నుండి తీసుకుంది నిజమా కాదా? తన మనవరాలు కీర్తిని సైతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి తీసుకెళ్లి కాళ్లకు నమస్కారం పెట్టించారన్నది జగమెరిగిన సత్యమని టీడీపీ ఇంటనే వైసీపీ బానిసగా పనిచేసిందట సుగుణమ్మ. ఇప్పుడు మరో డ్రామాకు తెరతీసిందంటూ ఓ రేంజ్లో సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారట. అసలు సుగుణమ్మకు వైసీపీ సంబంధం లేకపోతే తిరుపతి టీడీఆర్ బాండ్ల కుంభకోణం విషయంలో నోరు ఎందుకు మెదపటం లేదని నిలదీస్తున్నారు. అలాగే దొంగ ఓట్ల విషయంలో నోరు ఎందుకు మెదపడం లేదు? కొండమీద జరిగిన కుంభకోణంలో కరుణాకర్ రెడ్డిని సుగుణమ్మ ఎందుకు ప్రశ్నించడం లేదని, పోనీ ప్రతిపక్షంలో కాదు అధికారంలోకి వచ్చినా కూడా, రాష్ట్ర స్థాయిలో చైర్మన్ పదవి పొందినా కూడా వైసీపీకి బానిసగానే పనిచేస్తోందంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మరో
మరోవైపు నాటి టీటీడీ ఎస్వీ గోశాల ఇష్యూ నుండి రోజుకో వివాదాన్ని తెరపైకి తెస్తున్న భూమన కరుణాకర్ రెడ్డిపై ఏ ఒక్కరోజైనా సుగుణమ్మ మాట్లాడారా అని ప్రశ్నిస్తున్నారు. అక్కడితో ఆగకుండా పెద్దిరెడ్డి కంపెనీ నుంచి 25 లక్షల రూపాయలు ఎలా సుగుణమ్మ తీసుకుందో, ఎందుకు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆమె పాత ఎలక్షన్ అఫిడవిట్లో ఆధారాల్ని తమ్ముళ్లు బయటపెడతామని అంటున్నారు. అయితే ఇన్ఛార్జ్ వర్సెస్ టీడీపీ మాట అటుంచితే ఆమె అంతలా వారికి పదవి రాకుండా ఉండాలని ప్రయత్నాలు చేయడానికి కారణం వేరొకటి ఉందని ప్రచారం జరుగుతోందట. గంగమ్మ గుడి చైర్మన్ పదవిప్పిస్తానని 20 లక్షలను స్థానిక ఓ టీడీపీ నేత నుండి సుగుణమ్మ తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. లేక పదవి వస్తే వచ్చిన పదవిపైన కూడా ఇన్ఛార్జ్ రానియకుండా చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట తాతయ్యగుంట పాలక మండలి సభ్యులు. అందుకే ఇక లాభం లేదనే ఉద్దేశంతో డైరెక్ట్ వారికి ఇన్ఛార్జితో దిగినట్టుగా ప్రచారం తిరుపతిలో జోరుగా సాగుతోంది. ఇక పార్టీ పెద్దలు సైతం ఈ వ్యవహారంపై సుగుణమ్మను మౌనంగా ఉండాలని చెప్పారు. అయినప్పటికీ తన అనుచరులతో ప్రెస్ మీట్లో ధర్నాలు చేయించడంపై ఆగ్రహంగా ఉన్నారట. అయితే తనను ఎవరు ఏమంటారులే అనే ధైర్యంతో వెనక నుండి రాజకీయం నడిపించిన సుగుణమ్మకు తిరుపతి తమ్ముళ్లు గట్టి షాకే ఇచ్చారని టాక్ నడుస్తోందట. మొత్తానికి పదవుల పంపకం తిరుపతి తమ్ముళ్లను రోడ్డు మీదకొచ్చేలా చేయడమే కాకుండా ఇన్నాళ్లు సుగుణమ్మ విషయంలో మౌనంగా ఉన్నవారు ఇక తగ్గేది లేదంటున్నారట. మరి తాజా పరిస్థితిపై పార్టీ పెద్దలు ఎలా స్పందిస్తారు? టోటల్గా ఈ వ్యవహారం అధిష్టానానికి తలపోటుగా మారింది. తిరుపతి నియోజకవర్గానికి ఎలాంటి నామినేటెడ్ పదవుల్ని ఇప్పట్లో భర్తీ చేయరాదని అధినేత గుర్తించి పక్కన పెట్టినట్లు సమాచారం. ఇకనైనా పార్టీ నాయకులు తీరు మార్చుకుంటారా? దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.